వార్తా సంస్థ బీబీసీపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా అభివర్ణించడాన్ని తప్పుబడుతూ బీబీసీ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆక్షేపించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ బీబీసీ ఇండియా విభాగాధిపతి జాకీ మార్టిన్ కు లేఖ రాసింది. కశ్మీర్లో దాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అన్న అంశంపై బీబీసీ ఒక కథనం ప్రసారం చేసింది. ఇందులో పహల్గాం ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొనడానికి బదులుగా మిలిటెంట్ దాడి అని ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇది వాస్తవాలను వక్రీకరించడమేనని, బాధితుల పట్ల అగౌరవాన్ని సూచిస్తుందని లేఖలో పేర్కొంది. ఉగ్రదాడి తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారని విమర్శించింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని బీబీసీకి సూచిస్తూ పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా విదేశాంగ శాఖ తమ లేఖతో పాటు పంపింది. పహల్గాం దాడి విషయంలో బీబీసీ అనుసరిస్తున్న వైఖరి, ఉద్దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై వార్తా కథనాలు ప్రసారం చేసే విషయంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది. అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గాం దాడి విషయంలో ఇలా వివాదాస్పద పదజాలం వాడడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా పహల్గాం దాడిని మిలిటెంట్ దాడిగానే అభివర్ణించింది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో పాటు అమెరికా విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకుని అది ఉగ్రవాద దాడి అని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీబీసీ కూడా అదే బాటలో నడవడంపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, పహల్గాం ఉగ్రదాడి పైన బీబీసీ చేసినటువంటి నివేదికపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొనడాన్ని కూడా తప్పుపడుతూ బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్ కు కేంద్ర విదేశాంగ అధికారికంగా ఒక లేఖ కూడా రాసింది. ఈ లేఖలో దాడిని ఉగ్రవాద చర్యగా పేర్కొనకుండా మిలిటెంట్ దాడిగా వర్ణించడం, వాస్తవాలను వక్రీకరించడం అంటూ ఇది బాధితుల పట్ల అగౌరవాన్ని కూడా సూచిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ లో గత కొన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా గుర్తించబడింది. భారత ప్రభుత్వం ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహిస్తున్నాయని కూడా ఆరోపించింది. అయితే ఇక బీబీసీ నివేదికలో ఉపయోగించినటువంటి పదజాలం గురించి భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటువంటి పదాలను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది అని కూడా చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. ఆ మేరకు ఆ లేఖలో తమ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఉగ్రదాడులను మిలిటెంట్ దాడులుగా పేర్కొనడం పైన కూడా విమర్శలు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ కూడా ఈ పత్రికను ఇటువంటి పదజాలాలను ఉపయోగించడం పైన విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం బీబీసీ నివేదిక పైన స్పందన కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి ఘటనలపై మీడియా సంస్థలు వాస్తవాలను సరిగ్గా ప్రతిబింబించాలన్న అవసరం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం బీబీసీని కోరింది. మరి బీబీసీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.